అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యల కూర అండి. ఇలా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఫస్ట్గా మనకి రొయ్యల్ని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. దాన్ని క్లీన్ చేసేసి పెట్టుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు లేదా మీకు పులుపు తగ్గట్టుగా తీసుకోండి అండి చింతపండు. కావాల్సిన పదార్థాలు వచ్చేసి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారము, ఉల్లిగడ్డలు అండి. ఉల్లిగడ్డలు నేను ఒక 5 తీసుకున్నాను, ఎందుకంటే ఉల్లిగడ్డలతోనే మనకి గ్రేవీ ఎదుగుతుందండి. అందుకే నేను 5 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాణీ పెట్టి దాన్ని వేడి అయ్యాక కొంచెం అందులో అవి ఎండు రొయ్యలు వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే దానిపైన మొత్తం ఇట్లా తెల్ల పొట్టు పొట్టుగా ఉంటుంది కదా, అంతా క్లీన్ అవ్వాలంటే కొంచెం అవి హీట్ చేసేస్తే వాటిలో అలాగే ఆటోమేటిక్గా మనకు ఆ పొట్టు అనేది ఉడిపోతుంది. అది క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి అవి. దాని తర్వాత మనము క్లీన్ చేసుకొని ఒక జాలి గిన్నెలో వేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటిని ఒక కలర్ వచ్చేటట్టుగా చేసుకొని క్లీన్ చేసి జాలి గిన్నెలో వేసి పెట్టుకొని అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం రొయ్యల్ని వేయించుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసి బాగానే పెట్టి వాటిని వేయించుతానండి నూనెలో. ఇలా రెడ్ కలర్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. రొయ్యల్ని రెడ్గా వచ్చేలాగా మంచి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అందులోనే అదే ఆయిల్లో మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత జీలకర్ర ఫ్రై అయినాక ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ నేను 4 అని చెప్పాను కదా, పెద్ద సైజ్ అయితే ఒక 4 పడుతుంది, నార్మల్ అయితే 5 పడుతుందండి. మీరు చూసి యూజ్ చేసుకోండి ఆనియన్స్ని. అందులో అది ఆనియన్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి కలిపిన తర్వాత అది మంచిగా గోల్డెన్ కలర్లో రావాలండి. కొంచెం సేపు మూత పెట్టి ఒక 2 మినిట్స్ అట్లా మగ్గించి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. అవి ఆనియన్ ఫ్రై అవ్వకపోతే మనకి కూర టేస్ట్ అవ్వదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది మంచి పచ్చివాసన పోయేదాకా కలిపి ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులో ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ కూడా వేసి కలుపుకున్న తర్వాత, ఇంగువ ఎందుకు వేస్తామంటే మనం చింతపండు యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఇంగువ చాలా బెనిఫిట్ ఇస్తుందండి. ఇంగువ యూజ్ చేయడం వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు, అందుకే ఇంగువ యూజ్ చేయాలండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. పసుపు కూడా మనం కొంచెం పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా మంచి పచ్చివాసన పోయేదాకా మొత్తం అన్ని ఫ్లేవర్స్ కలిసేదాకా మళ్ళీ కలుపుకొని ఉప్పు కారము వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి. మంచిగా ఆయిల్ పైకి వెళ్ళేదాకా ఆనియన్లో ఫ్రై అయ్యేదాకా చూడాలి. అది ఫ్రై అయిన తర్వాత ఈలోపు మనము చింతపండు రసాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకున్న తర్వాత కొంచెం ఇది మంచిగా ఇట్లా కలుపుకొని ఆనియన్స్ అన్ని ఫ్లేవర్స్ మనం ఏమేమి వేసామో అన్నీ మంచిగా ఫ్లేవర్స్ అని మనకి అర్థమైపోతుంది ఫ్రై అయ్యి. అప్పుడు మనం చింతపండు రసం పోసి మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ మనం యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం అన్ని ఇక్కడ చూసుకోవాలండి, మనకి ఉప్పు సరిపోయిందా లేదా అని. సరిపోతే మళ్ళీ వేసుకొని మనం ఒకసారి మూత పెట్టి కొంచెం సేపు మగ్గియాలి. అది ఒక 10 మినిట్స్ అట్లా మగ్గించిన తర్వాత అప్పుడు మధ్య చూసుకుంటూ ఉండాలి మగ్గేదాకా. మనకి ఎంతవరకు మగ్గాలనేది మనకి తెలిసిపోతుంది కొంచెం చిక్కగా పడ్డాక. అప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇలా వేసేసుకోవాలండి. వేసేసుకొని కలిపి మళ్ళీ వాటిని కూడా మనం కొంచెం సేపు మగ్గించాలి. ఇప్పుడు వాటిని మంచిగా కలుపుకోవాలి. అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ మనం చింతపండు మసాలాలు అన్నీ వేసాం కదా, అవన్నీ మనకి దాంట్లో రొయ్యలు కూడా మంచి పట్టి మగ్గాలండి. అది మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం కొంచెం సేపు మూత పెట్టి ఒక 2 మినిట్స్ అట్లా పెట్టిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి వచ్చే గ్రేవీ అనేది కొంచెం దగ్గరికి వచ్చేదాకా మనకి ఫ్రై చేస్తూనే ఉండాలండి. మనకి ఎందుకంటే కర్రీ అని చెప్పాను కదా, కూర అని చెప్పాను కాబట్టి అంటే కొంచెం మనకి తెలిసిపోతుంది అనమాట. కొంచెం చిక్కగా వచ్చేదాకా మనం అది ఉడికిస్తూనే ఉండాలి. మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టి మళ్ళీ కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అట్లా, అంటే మనకి దగ్గర అయ్యేదాకా మనం మూత పెడుతూ తీస్తూ కలుపుకుంటూనే ఉండాలండి. కొంచెం ఆయిల్ పైకి వచ్చి అంత స్మెల్ మనకు ఒక ఫ్లేవర్ స్మెల్ అనేది తెలుస్తుంది అనమాట కర్రీ అయినట్టు. అప్పుడు మనము గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసేసుకొని మంచి కలిపి ఒక 2 మినిట్స్ అట్లా మళ్ళీ మసాలా గరం మసాలా కొత్తిమీర కూడా ఆ ఫ్లేవర్ కూడా కర్రీలో మిక్స్ అయ్యేదాకా పెట్టి మనం అప్పుడు సర్వింగ్లో సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు కూర ఎలా ఉంటుందంటే మంచిగా క్రిస్పీగా మంచి కర్రీ బాగుంటుంది అనమాట. ఈ స్టైల్లో చేస్తే స్మెల్ కూడా ఏమి ఉండదండి, అందరు తినని వాళ్ళు కూడా తింటారు ఈజీగా. ఈ కర్రీ రైస్లో కాదండి, చపాతీలో కూడా బాగుంటుంది.
పెద్దవాళ్ళు పిల్లలు అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఒక్కసారి కర్రీ తింటే మళ్ళీ మళ్ళీ మీరు చేసుకొని తింటారండి. అసలు వదిలిపెట్టరు ఈ కర్రీని, అంత చాలా చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి చేసి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, బెల్ గంటని గట్టిగా కొట్టండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. చూడండి, లైక్ చేయండి డైలీ. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. కీప్ స్మైలింగ్.